బాలాపూర్ లడ్డు 1994లో ప్రస్తావన మొదలయ్యి అటు కొలను ఫ్యామిలీ 450 రూపాయలతో లడ్డు వేలంపాటని ప్రారంభించింది. 2024లో అటు కొలను ఫ్యామిలీకి సంబంధించినటువంటి శంకర్ రెడ్డి ఈరోజు 30 లక్షల 1000 రూపాయలకైతే మాత్రమే లడ్డూని కైవసం చేసుకున్నారు. చెప్పండి, అసలుకి ఈరోజు లడ్డు మీరు కైవసం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? రియల్లీ మేడం, అసలు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. అసలు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఒకవైపు తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఒకవైపు భారత ప్రధాని జన్మదినం ఈరోజు. ఇలాంటి సందర్భంలో నేను దేవుడి ఆశీస్సుతో లడ్డూను పొంది మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలతో నేను బహుమానంగా ఇవ్వబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తప్పకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, డికే అరుణ, మా ఈటల రాజేందర్ గారు, వీరి ఆధ్వర్యంలో మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మోడీ గారికి లడ్డుని ప్రసాదాన్ని నేను బహుమానంగా ఇవ్వబోతా ఉన్నా. ఆ లడ్డులోంచి కొంచెం ప్రసాదం తీసి ఇంకా కొన్ని లడ్డులను కొని ఈ గ్రామంలో, బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడపకు బంధుమిత్రులకు, గ్రామస్తులకు ఈ గణేష్ భగవాన్ లడ్డును నేను ఇవ్వబోతున్నా. అంటే రైతు కుటుంబానికి చెందినటువంటి మీరు 450 రూపాయలతో అంటే లడ్డూని కూడా వేలం వేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసిన మీ కుటుంబము ఈరోజు మీరు ఈ లడ్డూని గెలుచుకున్నారు. ఏం చెప్తారు? చాలా మంది కాంపిటీషన్ ఉంది, అసలు మీరు లడ్డూని కైవసం చేసుకుంటారు అనుకున్నారా? 450 రూపాయలకు మా కజిన్, మా అన్నయ్య గారైన స్వర్గీయ మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. మా కొలన్ ఫ్యామిలీ 8 సార్లు కైవసం చేసుకుంది. ఈరోజు 9వసారి మళ్ళీ కొలన్ ఫ్యామిలీకే రావాలని నేను ప్రయత్నం చేశాను. దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు. ఒక తృప్తి అయితే మిగులుతుంది. ఆనాడు చిన్న రైతాంగమైన మేము, ఈనాడు మా ఆస్తులు దేవుడి ఆశీస్సులతో ఎన్నో రేట్లు ధరలు పెరిగిపోయినాయి. దాని ద్వారా దేవుడి దేవాల పెరిగినాయి, దేవుడి దేవాల ఆస్తి ఉంది. ఆస్తి కొంత పోతామనే దేవుడి లడ్డు తీసుకొని దేవుడికి మాత్రం రుణపడి ఉండాలని చెప్పి అనుకున్నాం. ఆ ప్రయత్నం చేసిన, ఆ సక్సెస్ అయినా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అంటే లడ్డు వేలంపాట జరిగేటువంటి సమయంలో చాలా మంది కాంపిటీషన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా కొలన ఫ్యామిలీ గతంలో లడ్డు పాడిన తర్వాత మంచి సక్సెస్ అయ్యారు, మేము కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలి అని వచ్చామని చాలా మంది చెప్పారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? వాస్తవమే, మా కుటుంబం అంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం, అగ్రికల్చర్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ. కాబట్టి మేము అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాం. కాబట్టి మా అన్నలు మా కుటుంబం అంతా అట్లా అయినరు. నేను కూడా వందితే ఇంకా నేను చేసే పనులు అన్ని సక్సెస్ అవుతానే ఉద్దేశంతో నేను కూడా ముందుకు వచ్చాను. సో పొందినందుకు ఆనందంగా ఉంది. అందులో మోడీ గారికి ఇవ్వబోతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఉదయం నుంచి మేము చూస్తున్నాము ప్రధానమంత్రి మోదీకి లడ్డుని ఇవ్వబోతున్నాం ప్రసాదంగా అని చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, అదేవిధంగా ఫ్రెండ్స్కి సంబంధించి ప్రసాదాన్ని పంచుతారు, అలాగే వాళ్ళ పొలాలకు సంబంధించి ఇలా చల్లుతూ ఉంటారు. మీరు ఎందుకు ప్రధానమంత్రికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే, కరోనా మహమ్మారి వల్ల కొట్టు మిట్టాడుతూ ఉంటే, ఈ కరోనా వల్ల 140 కోట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటే వారి కరోనా వ్యాక్సిన్ సైంటిస్టులు తయారు చేయించి దేశ ప్రజలకు ఉచితమైన వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. రెండవది 500 సంవత్సరాల సమస్య ఉన్నటువంటి 500 సంవత్సరాలుగా అయోధ్య మందిరాన్ని నిశ్శబ్ద విప్లవంలా కట్టాడు. చంద్రమండలానికి సైంటిస్టుల రాకెట్ను పంపి చంద్రమండలంలో ఏమవుతుంది, ఏముంది అని ఆ యొక్క విషయాలు మనందరికీ తెలిపినందుకు ఆయన గొప్ప నేత, గొప్ప నాయకుడు, యుగ పురుషుడు నరేంద్ర మోడీ. అదే కాకుండా దేశంలో 370 ఆర్టికల్ తొలగించి తల వేరు మొండెం వేరుగా ఉన్నటువంటి దాన్ని తల వేరు కాదు, మొండెం వేరు కాదు, రెండు ఒకటే అని ఆయన 370 ఆర్టికల్ తీసిన మగాడు మోడీ గారు. అలాంటి మగాడికి నేను మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది, ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఆరోగ్యాన్ని, ఆయన యొక్క శక్తి, యుక్తి, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు మరింత బలంగా వారిని ఉంచాలని దేవుడిని కోరిన ఈ ప్రసాదం ఇస్తే మరింత బలం వస్తుంది. అందులో శక్తి ఉంది, అందులో మహిమ ఉంది. అంటే మొత్తం మీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అని విన్నాము, తరతరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, అటు ప్రజాసేవలో కూడా రాబోతున్నారు, ఉన్నారు ఆల్రెడీ అంటున్నాము. ఏం మొక్కారు దేవుడికి? నేను 39 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నా. నేను 44 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నా.
నేను ఒకటే కోరుకుంటా, ఈ దేశభక్తి, దైవభక్తి, హిందుత్వ భావన సమాజంలో పెరగాల్సిన అవసరం ఉందని కోరే దాంట్లో మొదటి వ్యక్తిని. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు. ప్రజలు ఏ కులం, ఏ వర్గం, ఎవరైనప్పటికీ కూడా దేశభక్తుడు అయి ఉండాలి. ఈ తల్లి భారత్కి సల్లిట్ కొట్టేవాడు కావాలి. ఈడ తింటూ ఉంటూ కంటూ పాకిస్తాన్ పాటను, బంగ్లాదేశ్ పాటను వాడితే అలాంటివానికి మేము పంగనామం పెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే ఫైనల్లీ గతం నుంచి కూడా అంటే 1994 అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ లడ్డూ వేలం పాట అనేది గ్రామస్తులు అంటే మీ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు పాడుతూ ఉంటారు. కానీ ఈసారి బయట వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు అవకాశాన్ని ఎందుకు కల్పించారు? Some years since we are giving to others also, different of the area peoples. But this time also, villagers or non-villagers, everybody can take the laddu. ఈ లడ్డు తీసుకున్నాక ఎవరైనా లడ్డు పొందిన వారు వెంటనే సేమ్ డే వితిన్ మినిట్స్లో వారు టోటల్ పేమెంట్ను చెల్లించాల్సినటువంటి కండిషన్ కూడా తీసుకొచ్చాం. మొత్తం ఎంతమంది అండి మీరు అన్నదమ్ముళ్ళు? అంటే ఎంతమంది ఈసారి మీ కుటుంబానికి సంబంధించి? నా సొంత కుటుంబం, మా అమ్మ నాయనకు 4 బిడ్డలు, 2 కొడుకులు. నేను పెద్దోడిని కొడుకుగా, చిన్నోడు ఉన్నాడు. మా అక్కలు 2 అక్కలు, 2 చెల్లెలు. నాకు మొత్తం 7 మంది సంతానం. అది మా అమ్మ. కొలన్ ఫ్యామిలీ నుంచి ఎంతమంది లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు? కొలన్ ఫ్యామిలీకి నేను ఒక్కనే పాల్గొన్నా. దిస్ టైం నేను ఒక్కనే పాల్గొన్నాను. 4 బయటి వాళ్ళు, వేరే ప్రాంతం వాళ్ళు పాల్గొన్నారు. మా బంధువులు కూడా ఉన్నారు. అందులో 2 సామా ప్రణీత్ రెడ్డి ఏమో రెడ్డి ఉండే కదా, ఆ అబ్బాయి కూడా నా కొడుకు వరుసనే అవుతాడు. మా సడకుని అన్న కొడుకే ఆ అబ్బాయి, నేను ఇంకా 3 అట్లా 5 మంది. లడ్డూని అందరికీ పంచబోతున్నారా? నేను డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీలో నా బంధువులు, నా మిత్రులు, మీడియా పీపుల్స్, పోలీస్ పీపుల్స్, రెవెన్యూ స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్, మా బాలాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రతి ఈ కులం ఆ కులం లేకుండా ప్రతి గడపకు నా ద్వారా ప్రసారం పోతుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకున్నటువంటి ఆనందంలో అటు కుటుంబ సభ్యులతో అదేవిధంగా ఎక్కడైతే బాలాపూర్కి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గడప గడపకి ఈ లడ్డూని ప్రసాదంగా పంచుతాము అని చెప్పేసి అటు కొలను ఫ్యామిలీకి సంబంధించినటువంటి శంకర్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈసారి రికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అటు మహబూబ్ గుజాకి సంబంధించినటువంటి లడ్డు ఏదైతే హైయెస్ట్గా నిలిచిందో దాన్ని బ్రేక్ చేస్తూ ఇటు బాలాపూర్ లడ్డు అయితే మాత్రం 30,01,000 రూపాయలు వెళ్ళడంతో అయితే మాత్రం ఈసారి బాలాపూర్ లడ్డు ఎక్కువగా వేలంపాట్లో వెళ్ళిందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ నరసింహతో సుజాత, బాలాపూర్.